బ్రేకింగ్ అప్డేట్ మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలికి చేరుకుంది. ఈ నేపథ్యంలో టన్నెల్ వద్ద కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆంక్షలు విధించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు గులాబీ పార్టీ నేతలు. హరీష్ రావు బృందం సందర్శనతో టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందంటూ పోలీసులు వారి రాకను అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు. చివరకు తర్జన భర్జనల అనంతరం మొత్తం 4 నేతలకు అవకాశం కల్పించారు. అంతకుముందు బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకునేందుకు టెన్నెల్ నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచే భారీగా పోలీసులు మోహరించారు. మీడియా, పొలిటికల్ లీడర్స్ ఎవరిని అనుమతించకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు మాత్రం తమను టన్నెల్ వద్దకు అనుమతించకపోవటాన్ని తప్పుబడుతున్నారు. టన్నెల్ వద్ద సహాయక చర్యల్లో ఫెయిల్యూర్ వంటి అంశాలు బయటికి వస్తాయని మమ్మల్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం సూచనలు ఇవ్వనందున ప్రమాదాన్ని పరిశీలించిన సూచనలు ఇచ్చేందుకే సందర్శనకు వెళ్తున్నామని, అడ్డుకునే ప్రయత్నాలు సరికాదని మండిపడుతూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లుగా సొరంగ పనులు ముందుకు కదలకపోవటానికి కారణం నీటి ఓటనే అని వెల్లడించారు. నీటి ఓటను ఎదుర్కోవటానికి తాము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పారు. నీటిని బయటకు పంపించేందుకు నెలకు 1.5 కోటి ఖర్చు వచ్చేదని తెలిపారు. తాను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి పరిస్థితి కళ్లారా చూశానని చెప్పారు. టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పానన్నారు. ప్రాజెక్టుపై అవగాహన లేక పరువు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు కొంతమంది మార్చుకోలేకపోవడం, వాళ్ళ విధానాన్ని మార్చుకోలేకపోవడం, వాళ్ళ బలహీనతల నుంచి బయటపడలేకపోవడం, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సరైన కండిషన్లో వెళ్ళలేకపోవడం, అది మనందరం కూడా కళ్ళారా చూస్తున్నాం, మన వీడియోలలో చూస్తూ ఉన్నాం. ఏముంటుంది అది గోడకు చెవులు పెట్టి వినడం, చిల్లరగా అది సెల్ ఫోన్ పనిచేస్తుందని చెప్పడం, అది వాటర్ నీళ్ళు కలిసినాయని చెప్పడం, ఎంత గలీజ్గా పోతుంది. అసలు ఒక మంత్రి అంటే ఎట్లా ఉండాలి? మంత్రి పదవికే ఒక మచ్చ తెచ్చే విధంగా, జోకర్లు అయ్యే విధంగా వీళ్ళు ప్రవర్తించే విధానం చూస్తే కొంచెం బాధ కలుగుతుంది. చాలా చిల్లరగా మిగతా రాజకీయాల మాటలు మాట్లాడినట్టు చాలా చిల్లర ప్రవర్తన. ఆ మంత్రులు కొంతమంది మార్చుకోలేకపోవడం, వాళ్ళ విధానాన్ని మార్చుకోలేకపోవడం, వాళ్ళ బలహీనతల నుంచి బయటపడలేకపోవడం, అక్కడి మేము స్పష్టంగా 5 సంవత్సరాల నుంచి ముందుకు పోలేకపోవడానికి ప్రధానమైన కారణం నీటి ఊటనే చెప్పినాం. నేను గతంలో మాట్లాడింది అనేక సందర్భాలు మీరు చూసి, నేను కూడా అక్కడ పోయి విజిట్ చేసిన, ఎన్నో ప్రయత్నాలు చేయాల్సిన ప్రయత్నాలను చేసిన. ప్రతి నెల 1.5 కోటికి పైగా వాళ్ళకు కేవలం నీళ్లను బయట తీయడం కొరకే ఖర్చు అవుతుండే. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్ చేస్తుండే. మళ్ళీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా కూడా నేనే ఉన్నా కాబట్టి వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం, ఏదో పద్ధతులు దాన్ని పూర్తి చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నాలు ఏ పరిస్థితిలో కూడా ముందుకు పోలే. 5 సంవత్సరాలు 1 ఇంచు తవ్వడానికి వీలు కాలేదు. కేవలం నీళ్ళ వల్ల. అంటే వాళ్ళు పెట్టిన టెక్నాలజీ అటువంటి దుర్మార్గమైంది. ఆ టెక్నాలజీ పెట్టినప్పుడే చెప్పినాం, మేము బీఆర్ఎస్ పార్టీగా లేకపోయినా తెలంగాణ వాదులుగా, నల్లగొండ బిడ్డలుగా ఆనాడే మేము విమర్శలు చేసినాం. ఇది సరైనది కాదు, ఈ టెక్నాలజీ పెట్టడం అనేది నల్లగొండకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు అనే మాట మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం. మేము ఇది పూర్తి చేయడం కొరకు పెట్టిన ప్రాజెక్టు కాదు, కేవలం నల్లగొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడం కొరకు, నల్లగొండ నాయకులు ఇంతింతెత్తు పెరిగిన నాయకులు వీళ్ళ సహకారంతో సమైక్యాంధ్ర పాలకులు మనకు చేస్తున్న ద్రోహం అని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం స్పష్టంగా. ఇవాళ అదే స్పష్టంగా కనపడింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పనులు కేసీఆర్ హయాంలో మూలన పడవేయటంతో ఇప్పటి ప్రమాదానికి కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించడం సత్యదూరమని కవిత మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పనులకు సాంకేతిక అడ్డంకుల గురించి గతంలో కేసీఆర్ స్పష్టంగా అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షానికి చెప్పారని కవిత తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని, మెగా కృష్ణారెడ్డి సుంకిసాల ప్రాజెక్టు కూలిపోతే ఆర్బీఐ సమాచారం అడిగితే దేశ భద్రత సాగు చెప్పి నిరాకరించారని కవిత ఎద్దేవా చేశారు. కిలోమీటర్లు టనల్ మనం తవ్వడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున టనల్ తవ్వితే మొత్తం ఉమ్మడి మీరు టీడీపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా కలిసి 30 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చు ఎంతయా అంటే 3,340 కోట్ల రూపాయలు. కానీ కేవలం కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ మీద పెట్టినటువంటి ఖర్చు 3,890, అంటే దాదాపుగా 3,900 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఇంత ఖర్చు పెట్టి 11.5 కిలోమీటర్లు టనల్ తవ్వి అఖిలపక్షం అందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఏవైతే నీళ్లు రానటువంటి ప్రాంతం నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్లు రావాలని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రో, ఇవాళ దాన్ని మొత్తం కూడా డిస్కౌంట్ చేసి అసలు పనే చేయలేదు మీ ప్రభుత్వంలో అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నటువంటి సర్కార్, రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇక్కడ డిజాస్టర్ అయితే మీ సొంత ఊర్లో, మీ సొంత జిల్లాలో, మీ ఊరు పక్కనే కదా ఈ సైటు, ప్రాజెక్ట్ సైటు, ముఖ్యమంత్రి గారి సొంత ఊరు పక్కనే ఈ ప్రాజెక్ట్ సైటు. అక్కడ డిజాస్టర్ అయితే ఈయన ఢిల్లీకి పోయిండు. 8 మంది ప్రాణాలు చిక్కుబడి ఉంటే ఎన్నికల ప్రచారానికి పోయిండు. ఏం ముఖ్యమంత్రి గారండి? కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాలలో 11.5 కిలోమీటర్లు టనల్ మనం తవ్వడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున టనల్ తవ్వితే మొత్తం ఉమ్మడి మీరు టీడీపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా కలిసి 30 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చు ఎంతయా అంటే 3,340 కోట్ల రూపాయలు. కానీ కేవలం కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ